శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి ఏప్రిల్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మిథున రాశిలో బృహస్పతి అనుగ్రహం కనబడుతోంది. అంటే శుభార్తలు వింటారు, శుభైన కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. అలాగే తృతీయ స్థానంలో కేతు, భాగ్యస్థానంలో రాహు, రాజ్యంలో మనకు శని, కుజుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావము, అలాగే లాభస్థానంలో చూస్తే రవి ప్లస్ శుక్రుడి యొక్క ప్రభావం కనిపిస్తోంది. ఈ రాశికి రాజయోగం ఇచ్చే శుక్రుడు మేషంలో బలహీనంగా కనబడుతున్నాడు. అలాగే లాభంలో రవి కనబడుతున్నాడు కాబట్టి అది యోగంగా చెప్తాం. ఈ రాశిలో బృహస్పతి ఉన్నాడు కాబట్టి గోచార రీత్యా గురుబలం అనేది ఉన్నది కాబట్టి కొంతవరకు శుభవార్తలు వినే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఏ విధంగా ఆర్థిక విషయానికి వచ్చేప్పుడు ఉద్యోగం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు. ఒక 20 to 25% హైక్స్ ముందుకెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే వ్యాపారంలో కూడా వాళ్ళు చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారు. కొత్త వెంచర్స్, కొత్త డెవలప్మెంట్స్ కనబడతాయి. కొత్త స్నేహితుల పరిచయాలు అవుతాయి. పార్ట్నర్షిప్ డీల్స్ చేయడానికి అవకాశం ఉంది 15 రోజుల్లోని. అటువంటి వాటిలో ఎంకరేజ్మెంట్గానే ఉంటుంది. సక్సెస్ కూడా కనబడుతుంది, భయపడక్కర్లేదు. అలాగే శుభవార్తలు వింటారు, శుభైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజలు కాకుండా ఉపనయన సంస్కారాలు, వివాహాలకు సంబంధించిన అన్ని యోగాలకి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది అని చెప్పగలుగుతాం. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు ఐరన్, స్క్రాప్ బిజినెస్ మీద ట్రేడింగ్ చేసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఫుడ్ ఇండస్ట్రీ మీద కూడా ట్రేడింగ్ చేసుకుని ముందుకెళ్ళచ్చు. అలాగే మనం ముందుకు వస్తుంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండే వాళ్ళకి కొత్త వెంచర్స్ అగ్రిమెంట్స్ చేసుకోవడానికి సరైన సమయం చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే చాలా కాలం నుండి వివాహం జరిగిన వాళ్ళకి కూడా వివాహం జరిగే అవకాశాలు గురువు యొక్క అనుగ్రహంతో కనిపిస్తాయి కాబట్టి అటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయంలో మనం చేసుకోవచ్చు ఈ 15 రోజుల్లోని. ఇక మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు విశేషంగా చెప్పుకోదగ్గ అనారోగ్య పరిస్థితి ఏం కనిపించట్లేదు కాబట్టి నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని కానీ సాధన చేసుకుని ముందుకెళ్తే రాజ్యంలో ఉన్న ఈ 3 గ్రహాల ప్రభావాలు ఉద్యోగులు కొన్ని మానసిక ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు ఉంది కాబట్టి దాన్ని కొంతవరకు కరెక్షన్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార స్థలంలో కూడా 3 గ్రహాల ప్రభావంలో వ్యాపారంలో కొంత నష్టం చూపిస్తుంది కాబట్టి దాన్ని అధిగమించి ముందుకెళ్ళడానికి పూర్తిగా ఉపయోగపడుతుంది కాబట్టి నారాయణ అష్టాక్షరి మహామంత్రం ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని సాధన చేసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.